ఒక చిన్న కర్రలో మధు అనే మేధావి తేనెటీగ నివసించేది. మధు చాలా తెలివైనది మరియు కొత్త విషయాలు తెలుసుకోవడం చాలా ఇష్టం. ఒకరోజు మధుకు ఒక ఆలోచన వచ్చింది. దాని స్నేహితులకు కొత్త రంగుల పువ్వుల తేనె రుచి చూపించాలనుకుంది. మధు తన స్నేహితులను పిలిచింది. చిలుక చిన్నారి, కుందేలు రాజు, మరియు ఎడారి చిట్టి. స్నేహితులారా, మనం కలిసి కొత్త రంగుల పువ్వులు వెతుకుదాం అని మధు చెప్పింది. అందరూ సంతోషంగా అంగీకరించారు. వెంటనే వారి సాహసయాత్ర ప్రారంభమైంది. మొదటి సవాలు వచ్చింది. ఒక పెద్ద కొండ. వేడి ఎండలో ఎక్కడం చాలా కష్టం. చిలుక చిన్నారి పైనుంచి దారి చూపించింది. కుందేలు రాజు గంతులు వేస్తూ ముందుకు వెళ్ళింది. అందరూ కలిసి కొండ ఎక్కారు. కొండ మీద నుంచి చూస్తే అద్భుతమైన దృశ్యం కనిపించింది. రంగురంగుల పువ్వుల తోట ఉంది. అదిగో, అవి మనం వెతుకుతున్న రంగుల పువ్వులు అని ఎడారి చిట్టి గట్టిగా అరిచింది. అందరికీ చాలా సంతోషం కలిగింది. వారంతా పువ్వుల తోటకు చేరుకున్నారు. మధు నీలం, ఊదా, నారింజ రంగుల పువ్వుల నుంచి తేనె సేకరించింది. ప్రతి రంగు తేనె ప్రత్యేకమైన రుచి కలిగి. మీకు ఈ కథ నచ్చిందా? అయితే లైక్ చేయండి. మా ఛానల్ని